అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. గోరట్ల మాధవ్ గారు ఈ పేరు వినోళ్ళు ఎవరు ఉండరు. 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇండియా మొత్తం, ఎందుకంటే ఈయన ఎంపీ కాబట్టి ఈయన చేసిన వ్యవహారాలు కానీ, గతంలో ఈయన అశ్లీలంగా చేసినటువంటి వీడియోలు కానీ అందరికీ తెలిసిందే. ఒక ఇండియా కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వీళ్ళందరికీ గోరట్ల మాధవ్ అంటే ఎవరో తెలుసు. ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు నెగ్గిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నేను ఒకటే చెప్తున్నాను, మా కార్యకర్తల మీద దాడులు చేస్తే కంటికి కన్ను పంటికి పన్ను దేనికైనా మేము చెప్దాం. మా పార్టీని కాపాడుకోవడంలో మేము దేనికైనా చెప్దాం. ఆత్మరక్షణ కోసం మేము ప్రాణాలన్నా ఇస్తాం, కానీ దేనికి భయపడం అని వార్నింగ్, డైరెక్ట్ తెలుగుదేశంలకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒకటే వార్నింగ్ ఇవ్వడం తప్పులేదు. దాడులు నిజంగా అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు గ్రామాల్లో జరగడం సహజం. టీడీపీ వాళ్ళు కూడా గతంలో వైసీపీ వాళ్ళు ఏ తప్పులు చేశారో అవే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు రొద్దుట వైసీపీకి వచ్చినటువంటి సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలివిగా విజ్ఞతతో మసిలి ఎవరైతే ఒకటండి, ఒక పార్టీ తరపున కానీ మరో పార్టీ తరపున కానీ తిరగడం అభిమానుల యొక్క హక్కు. వాళ్ళని కక్షపూర్తిగా వ్యవహరించడం కాదు. ఎవరైతే దుర్మార్గంగా ఇళ్ళు మీదకి వచ్చి దాడులు చేశారో వాళ్ళని చట్టరీత్యా శిక్షించండి. మరొకసారి అటువంటి దాడులు పూనుకోకుండా శిక్షించండి. అది ముఖ్యం. ఇప్పుడు గోరట్ల మాధవ్ గారు చెప్పినట్టుగా గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నట్టుగా ఈయన ఎంత బూతులు తిట్టాడండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కానీ పచ్చి బూతులు తిట్టినా ఇప్పుడు ఇతను సంసార లెక్క, ప్రతివ్రత లెక్క కబుర్లు చెప్తూ వార్నింగ్లు ఇవ్వడం మొదలెడుతున్నారు. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు దయచేసి. నిజంగా దాడులు జరిగితే దాన్ని ఖండించాలి. వార్నింగ్లు ఇచ్చి రెచ్చగొడితే అటువైపు వాళ్ళు రెచ్చిపోతారు కదా, తద్వారా దాడులు జరుగుతాయి కదా. దీనివల్ల మనం క్యాచ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఎలక్షన్కి 5 సంవత్సరాలు ఉంది. అప్పుడే రెచ్చగొట్టి కార్యక్రమాలు చేసి దెబ్బలు తిని తన్నులు తినడం కంటే స్మూత్గా డీల్ చేసుకోవడం మంచిదని నాకున్న ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాను. అది గోరట్ల మాధవ్ గారు, మీరు ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్రం అంతా తెలుసు. మీరు ఏ విధంగా బూతులు తిట్టారో కూడా జనం అందరికీ తెలుసు. నిజంగా దాడులు జరిగితే ఖండిద్దాం, దాన్ని సామరస్యపూర్వకంగా చేసుకోవాలి తప్ప రెచ్చగొట్టే విధానాలతో స్టేట్మెంట్ ఇవ్వడం అయితే మంచిది కాదు. జై భీమ్ అందరికీ.